ఎందుకు అసలు ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఎందుకు ఆ యొక్క లాస్ ఏంజల్స్ని చుట్టుముట్టిందంటే చాలా రకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఈ వైల్డ్ ఫైర్ ద్వారా లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాల్లో సుమారుగా 11 నుంచి 20 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా 35,000 ఎకరాలు కాలి బూడిదైని 4.15 లక్షల కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇంత భయంకరమైన ఆస్తి నష్టం, ఇంత భయంకరమైన కాస్ట్లీయెస్ట్ డిజాస్టర్ ఎప్పుడు జరగలేదట. అగ్ని ప్రమాదాలు చాలా జరిగినాయి, కానీ ఇదే కాస్ట్లీయెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అని అనేక మంది చెబుతూ ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఎందుకు లాస్ ఏంజల్స్ని కాలిఫోర్నియాని చుట్టుముట్టిందని ఆలోచన చేస్తే కొన్ని కారణాలు ఉన్నాయండి. వాస్తవానికి అమెరికా అనేటువంటి చాలా పెద్ద దేశం అండి. అనేకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ మరొక ప్రాంతంలో ఉండదు. ఒక దేశం అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణం చేయాలంటే సుమారుగా 6-7 గంటలు ఫ్లైట్ ప్రయాణం పడుతుంది. చాలా విస్తారమైనటువంటి భూభాగం అమెరికాకు ఉంటుంది. వాస్తవానికి కాలిఫోర్నియా అనేటువంటి ఈ ప్రాంతం సదరన్ పార్ట్లో ఉంది. సదరన్ పార్ట్ ఎలా ఉంటుందంటే వాస్తవానికి అదంతా కూడా ఎక్కువగా గ్రీనరీ ఎక్కువ ఉంటా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా గ్రీనరీ ఉంటుంది. ఎక్కువగా ఎత్తైనటువంటి భవనాలు అక్కడ కనిపించవు. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఆ బిజినెస్ సెంట్రిక్ ప్లేసెస్ కాదు, ఎక్కువగా సైట్ సీయింగ్కి, ఆ తర్వాత ఎక్కువ మంది అక్కడ హాలిడే స్పాట్గా ఈ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఎక్కువగా కనపడుతుంది. అందులో బట్టే సినిమా యాక్టర్లు అందరూ కూడా అక్కడే నివసించడానికి ఇష్టపడతారు. హాలీవుడ్ అనేటువంటిది అక్కడే ఉంది. అందులో ఉన్నటువంటి పారామౌంట్ కావచ్చు, సోనీ కావచ్చు, ఆ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్, డిస్నీ వరల్డ్, ఇవన్నీ కూడా అక్కడే ఉంచడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం చాలా పచ్చగా ఉంటుంది, ఆ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వాస్తవానికి ఏం జరిగిందంటే గత 20 సంవత్సరాలుగా దాని క్లైమేటిక్ కండిషన్ చూస్తూ ఉన్నప్పుడు ఈ సదరన్ పార్ట్లో కాలిఫోర్నియా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురవట్లేదు. 2022 సంవత్సరాల్లో ఆ ప్రాంతం అంతా కూడా చక్కటి గడ్డి మొలవటం, ఆ తర్వాత పచ్చగా చెట్లు రావటం, ఇవంతా కూడా అద్భుతంగా, అవన్నీ కూడా వర్షం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారిన తర్వాత ఏం జరిగిందంటే మరలా ఆ ప్రాంతంలో ఆ గడ్డి అంతా డ్రై అయిపోవటం, ఆ తర్వాత వాతావరణంలో తేమ లేకపోవటం వల్ల ఆ ప్రాంతాల్లో భయంకరమైన విండ్, దానికి కారణం ఏంటంటే శాంటా అనేటువంటి విండ్స్ ఈ టైంలో వస్తాయండి, శీతాకాలంలో వస్తాయి. అవి గంటకు 120 కిలోమీటర్ స్పీడ్లో, 140 కిలోమీటర్ స్పీడ్లో ఎప్పుడైతే ఆ విండ్ వస్తూ ఉంటుందో ఏం జరుగుతుంది, ఎండిపోయిన గడ్డి, ఆ తర్వాత వాతావరణంలో తేమ లేదు, అంటే చల్లదనం లేదు, చాలా భయంకరమైన వేడి ఉంది. ఆ తర్వాత ఈ విండ్, ఈ మూడు ఎప్పుడైతే కలిసినాయో చెట్టుకు మధ్య ఫ్రిక్షన్ ద్వారా మంటలు ఎప్పుడైతే ఎగిసిపోయినాయండి, ఆ ఎగిసినటువంటి మంటలకు ఎప్పుడైతే గాలి యాడ్ అయిందో, ఆ విండ్ ఎప్పుడైతే యాడ్ అయిందో మొత్తం ఆ ప్రాంతాన్నంతా కూడా అగ్ని ఆ ప్రాంతాన్నంతా కూడా చుట్టుముట్టినట్లుగా, ఎంత భయంకర నష్టం జరిగినట్లుగా ఈ రోజున చాలామంది ప్రకృతి సంబంధమైన శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు.